వన్డే సిరీస్ ముగియగానే సౌత్ ఆఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్ కు భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించబోతున్నారు. అయితే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కు శుభ్మన్ గిల్ అందుబాటులో ఉండటం కష్టమనే వాదన వినిపిస్తోంది. సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టు సమయంలోనే గిల్ గాయపడ్డాడు. ఆ తర్వాత రెండో టెస్టులోనూ బరిలో దిగలేదు. ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ముందు 5 వారాల రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్లు కథనాలొస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎలక్షన్స్ లో శుభ్మన్ గిల్ చేరాడు. అయితే టీ20 సిరీస్ కు దూరమైనట్టే అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ శుభ్మన్ దూరమైతే అభిషేక్ తో కలిసే ఇన్నింగ్స్ ను ఎవరు ఓపెన్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అభిషేక్ శర్మ ఆల్రెడీ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్. దీంతో రైట్ హ్యాండ్ బ్యాటర్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ కూడా రేస్ లో ఉన్నాడు. కానీ సంజు శాంసన్ తో ఇన్నింగ్స్ ఓపెన్ చేయించే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. జట్టులోకి రియాన్ పరాగ్ ను తీసుకునే అవకాశాలున్నాయి. హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమే. ఆసియా కప్ లో ఈ స్టార్ ఆల్రౌండర్ గాయపడ్డాడు. ఆ తర్వాత మళ్లీ బరిలో దిగలేదు. ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ కు దూరంగా ఉన్నాడు. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రూవ్ చేసుకున్నాడు. పంజాబ్ తో మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు చేసిన హార్దిక్ పాండ్యా 52 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. బ్యాటింగ్ లో అదరగొట్టేశాడు. 77 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో నాట్అవుట్ గా ఉన్నాడు. టీమిండియా తరపున రీ ఎంట్రీకి రెడీ అని చాటుకున్నాడు. 15 మందిలో సెలెక్టర్లు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. వన్డే జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ కూడా మళ్లీ టీ20లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. జితేష్ శర్మ కూడా రేస్ లో ఉంటాడు. సంజు వర్సెస్ పంత్ వర్సెస్ జితేష్ గా సీన్ కనిపిస్తోందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. టీమిండియాను కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ నడిపించబోతున్నాడు. కొంతకాలంగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కీలకంగా మారాడు. టీ20 సిరీస్ లో తిలక్ వర్మ కొనసాగుతాడు అనడంలో డౌట్ లేదు. పాండ్యా రీ ఎంట్రీతో మరో స్లాట్ కోసం శివం దుబే, నితీష్ కుమార్ రెడ్డి మధ్య పోటీ తప్పకపోవచ్చు. లోయర్ ఆర్డర్ లో రింకు సింగ్ కూడా ఛాన్స్ దక్కించుకోవడం ఖాయమే. స్పిన్ ఆల్రౌండర్ల జాబితాలో అక్షర్ పటేల్ ఎలాగూ బరిలో దిగుతాడు. వాషింగ్టన్ సుందర్ కూడా రేస్ లో ఉన్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ బరిలో దిగుతారు. పేస్ విభాగంలో హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ బరిలో దిగడం ఖాయమనే అంచనాలున్నాయి. వన్డేలకు దూరంగా ఉన్న బుమ్రా టీ20 సిరీస్ కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.